హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సుజాత. KStelugu ఛానల్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మనం చిమ్నీ ఉంటుంది కదా వంటింట్లో, ఆ చిమ్నీని దానికి ఉన్న గ్రిల్స్ మనం వండేటప్పుడు దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటాం కదా, దాని తాలూకా ఆవిరంతా వెళ్ళి దానికి పట్టేస్తుంది కదా, ఆ జిడ్డుని మనం ఎలా ఈజీగా వదిలించుకోవాలో ఒకసారి చూడండి. చిమ్నీ తాలూకా గ్రిల్స్ తీసేసాను. తీసేటప్పటికి చూడండి బాగా అదిగో జిడ్డు పట్టేసి ఉన్నాయి బాగా. వాటిని అలా సర్ఫ్ వేసేసాను దాని మీద. అలాగే ఒక చిన్న తపాలతో నీళ్ళు పెట్టుకున్నాను, కాస్త వేడెక్కేంత వరకు. ఆ నీళ్ళు కొంచెం వేడెక్కించుకుందాం. కొంచెం అలా సర్ఫ్ మొత్తం వేసేసాను. ఇప్పుడు ఆ నీళ్ళు ఆఫ్ చేసేసి చూడండి, దాని మీద ఒక గ్లాస్తో అలా సర్ఫ్ మీద, అంటే వాటిని ములిగేటట్టుగా ఉన్న పెద్ద అదేమన్నా ఉంటే పెట్టొచ్చు. అంత నా దగ్గర అంత పెద్ద గంగాళాలు లాంటివి లేవు. అగో బేసిన్లో అలా స్టీల్ బేసిన్లో పెట్టేసి అలా సర్ఫ్ వేసాను కదా, అలా నీళ్ళు వేస్తాను. చూడండి ఆ మధ్యలో చూడండి ఎలా పట్టేసిందో, అలా పట్టేస్తాయన్నమాట. ఆ తాలూకా జిడ్డు పోవడానికి మనం ఈజీగా అలా కాస్త సర్ఫ్ వేసేసి వెంటనే ఆ వేడి నీళ్ళని అలా వేసేసుకున్నట్టయితే, వేసి ఎక్కువసేపు వద్దండి, ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు అలా కాస్త ఆ నీళ్ళు అలా వేసేద్దాం. వేసేసిన తర్వాత 10 నిమిషాలు వదిలేసి కాస్త నీళ్ళు చల్లారిపోతాయి కదా, గోరువెచ్చగా ఉండగానే మనం దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవాలి. జిడ్డుకి మీకు కనిపిస్తుంది అంత జిడ్డు ఉందో చూడండి. ఆ జిడ్డు అలా మనం ఆ సర్ఫ్ వేసి ఆ వేడి నీళ్ళు వేసేటప్పటికే చాలా మట్టుకు అలా వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని పాత బ్రష్, టూత్ బ్రష్ ఉంటుంది కదా పనికిరాంది, దాన్ని పెట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి అదిగో అప్పుడు ఆల్రెడీ దాంట్లో ఉన్న ఇదంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఆ నీళ్ళతో పాటు దిగిపోతుంది చూడండి. ఆ నీళ్ళు రంగు మారినాయి కదా, అలా వేసేసి ఒక 10 నిమిషాలు అటు ఇటు కూడా చూడండి. జిడ్డు కూడా మీకు కనిపిస్తుంది అదిగో మధ్యలో ఆ సెంటర్లో. అదేను ఆ గ్రిల్స్కి అలా జిడ్డు పట్టేసి ఉంటుంది. ఆ జిడ్డుని అప్పుడప్పుడు తీసి ఇలా మనం ఈజీగా తొందరగా ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను అన్నమాట. అలా వేడి నీళ్ళు దాని మీద అలా ఆ సర్ఫ్ ముందు వేసుకున్నాం కదా, అలా మధ్యలో వేసేసుకున్నట్టయితే అసలు చాలా మట్టుకు అలా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఉన్నదేమన్నా ఉంటే ఆ గోరువెచ్చని నీళ్ళతో పెట్టి చిన్న విమ్ లిక్విడ్ కానీ సోప్ కానీ పెట్టేసి మనం ఒక బ్రష్ పెట్టి, నేను విమ్ మన లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ సోప్ పెడతానమాట. చూడండి చిన్న చిన్న ఇది చేసుకొని మనం అగోనండి ఆ సోప్ పెట్టి ఆ బ్రష్ పెట్టి అలా మనం శుభ్రంగా జిడ్డు ఎలా ఉందో సెంటర్లో కదా, ఆ సెంటర్లోనూ అలా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కినట్టయితే ఆల్ వస్తుంది, అది కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టి ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. ఓకేనండి. చూడండి ఆ బ్రష్తో అలాగా క్లీన్ చేసేసుకుందాం. శుభ్రంగా మీకు నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఆ సెంటర్లో మన చేతులు స్క్రబ్బర్ అవి సరిగ్గా దూరవు కదా, అలా పాడైన పాత బ్రష్ ఒకటి తీసుకుని అలా క్లీన్ చేసుకున్నట్టయితే చక్కగా అటువైపు ఇటువైపు తిప్పేసి ఒక్కసారి అలా క్లీన్ చేసేసుకున్నాం. చూడండి చూడండి అప్పుడే ఆల్రెడీ మీకు కనిపిస్తుంది ఎంత నీట్గా వచ్చేసిందో. అది ఏంటంటే మనం చాలా హైరాణ పడుతూ ఉంటాం, బాగా జిడ్డు పట్టేసింది ఇది ఎలాగా ఏంటి అని. అంత హైరాణ పడాల్సిన పని లేదండి. చక్కగా ఇలా పెట్టుకొని నీట్గా మీరు చేసుకున్నట్టయితే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. మీకే అనిపిస్తుంది అబ్బా ఎంత చక్కగా అయిపోయిందో అని. మరి చూస్తున్నారు కదండి, చూస్తుండగా ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతమందికో నోటిఫికేషన్ వెళ్తుంది కూడాను. అలాగే మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ టిప్ చెప్పినట్టయితే ప్రతి ఒక్కరు చేసుకుంటారు కాబట్టి కంపల్సరీ మన వాళ్ళందరికీ షేర్ చేయండి, మర్చిపోకండి. ఓకే అండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలా శుభ్రంగా మనం కడిగేసుకునండి. అలా ముందు బ్రష్ పెట్టేసి ఆ సందులో అది కూడా ఒక్కసారి ఆ సెంటర్లో చక్కగా అలా పెట్టి శుభ్రం పాముకున్నట్టయితే నీట్గా వచ్చేస్తుందండి.
చూసారు కదా, దాన్ని శుభ్రంగా ట్యాప్ కింద పెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని చక్కగా ఆరిపోతుందండి. గుడ్డపెట్టి తుడిచేసుకొని మనం కాస్త ఆరబెట్టేసుకొని దాన్ని తర్వాత చిమ్నీకి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా అప్పుడప్పుడు తీసి దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి, నీట్గా ఉంటుంది. ఎందుకంటే వంటింట్లో మనకి ఇది ఈ గ్రిల్స్లోంచే కదా మన నూనె జిడ్డులు అన్నీ వెళ్ళేది. అది చూసారు కదండి, ఇది నచ్చింది అనుకుంటున్నాను.